Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ప్రజలందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఎప్పుడు బ్రహ్మరథం పడుతుంది తప్పితే అలాంటి ప్లేసెస్లో కూడా మాకు ఓట్లు తక్కువ నమోదైందంటే కూడా దానికి కూడా అంతు చిక్కటంలే. వాళ్ళు కనీసం ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళడం కూడా తక్కువ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. దీనిపైన పూర్తి స్థాయిగా త్వరలో అంతర్మదనం చేసుకుని దీన్ని విశ్లేషణ చేసుకుని ఏ రకంగా ఓటింగ్ సరళి జరిగిందనేది సరే ఆలోచన చేస్తాం. మరి వాళ్ళ రాజమహేంద్రవరంలోనే చూసినట్టయితే ప్రజలకి గురించి నా సొంత ఇల్లులా భావించాను, నా ఊరిని నా సొంత కుటుంబంలా భావించాను నా రాజమహేంద్రవరం ప్రజల్ని. ఇవాళ వ్యాపారాలు పక్కన పెట్టి ఇవాళ ప్రజలకే నా జీవితం అంకితం అన్న విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఎంపీ అయిన తర్వాత ఎప్పుడు కూడా సొంత కార్యక్రమాలు వీటి గురించి అసలు ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వాల. కుటుంబాలను పక్కన పెట్టాం, పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టాం. ఇవాళ రాజమండ్రికి ఈ రకమైన ఈ తరహా అభివృద్ధి చెయ్యాలి అనే ఒక తాపత్రయంతో పనిచేసాం. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుని తీసుకుంటా ఉన్నాం. కానీ ఎందుచేతన ఈ రకమైన ఓటింగ్ ప్యాటర్న్ జరిగిందనేది కూడా అంతు చిక్కటంలా. ఇవాళ గతంలో ఎంతోమంది ఎంపీలు అయ్యారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, మేయర్లు అయ్యారు. ఈ స్థాయి డెవలప్మెంట్ ఎప్పుడు రాజమండ్రికి జరిగింది అని ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ రోడ్లు చూసుకోండి, ఏ డ్రైన్లు చూసుకోండి, ఈ వ్యవస్థ ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈ తరహాలో డెవలప్మెంట్ చేసి ఉన్నాం. చేసినప్పటికీ కూడా ప్రజల యొక్క విశ్వాసము పూర్తి స్థాయిలో ఎందుకు పొందలేకపోయాం? అవి ఓట్లు మళ్లించేంత విధంగా పొందలేకపోయినామా? లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళినా అభిమానం కనబడతా ఉండేది. ఆ అభిమానం ఎక్కడ ఉందనేది కూడా, ఎక్కడికి వెళ్ళిపోయిందనేది కూడా తెలియటం లేదు. మరి ఒక ఇంత బాధాకరమే. ఎందుచేతనంటే ఇదే ఎదురుగుండా ఈ రోడ్లోనే కనబడుతూ ఉంది ఈ మోరంపూడి ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ ప్రాంతంలో ఉన్న ప్రజలు 30 సంవత్సరాల నుంచి చాలామంది అంగవైకల్యంకి గురైన వాళ్ళు ఇదే ప్రాంతంలో ఉన్నారు. ఈ ఫ్లైఓవర్లో యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళు చాలామంది, చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇదే ప్రాంతంలో 30 సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకున్న ఈ ఫ్లైఓవర్ గురించి గతంలో ఎవరు కూడా తీసుకురాలేనిది ఇవాళ నేను తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ఎందుకు ఓట్లు వేయడానికి ఎందుకు ఆశీర్వదించలేదు అనే దాని గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటే అది కూడా అంతు చిక్కటంలే. మరి నిన్న చూసినట్టయితే విధ్వంసకాండ, అక్కడ మోరంపూడి జంక్షన్ దగ్గర శిలాఫలకము, గౌరవ కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు, వారిని రాజమండ్రి తీసుకొచ్చాం కేవలం ఈ ఫ్లైఓవర్ గురించి. వారిని తీసుకొచ్చి వారితో శిలాఫలకాన్ని చేయిస్తే వర్చువల్గా చేసినప్పటికీ కూడా దాన్ని కేంద్ర మంత్రికి మీరు ఏం గౌరవం ఇచ్చారనేది నాకు అర్థం కావట్లా. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.